హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్లు మన కిచెన్. నేను మీ మౌనిక. ఈరోజు మనం స్వీట్ తయారు చేద్దాం ఫ్రెండ్స్. అందరికీ నోరూరించే డబల్ కమీటా మన ఇంట్లోనే తక్కువ సమయంలో రుచికరమైన డబల్ కమీటాను ఎలా చేయాలో చూపిస్తాను. ఈ డబల్ కమీటాకు మనం మొదటగా బ్రెడ్ తీసుకోవాలి. నార్మల్ బ్రెడ్ లేదా మిల్క్ బ్రెడ్ తీసుకొని సైడ్లో ఉండే బ్రౌన్ పీస్ను కట్ చేసి బ్రెడ్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. బ్రెడ్ పీసెస్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రెండో వైపు కూడా అలాగే ఫ్రై చేయాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఈ బ్రెడ్ పీసెస్ని వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలి. డ్రై ఫ్రూట్స్ కలర్ చేంజ్ అయ్యాక ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ డ్రై ఫ్రూట్స్ని వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ప్యాన్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ బాగా కరిగిపోయిన తర్వాత బాగా పాకం వచ్చిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. పాకం బాగా బ్రెడ్కి పట్టుకుంటున్నప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పాలను పోసుకొని పాలు బాగా మరిగించాలి. పాలు బాగా మరుగుతున్నప్పుడు వచ్చే మీగడను పక్కకు జరుపుతూ ఇలా కలపాలి. పాలు బాగా మరిగి దగ్గరగా వచ్చాక ముందుగా రెడీ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్లో ఈ పాలను ఇంకా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచాలి. ఇప్పుడు వేడి డబల్ కమీటా రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్.